హలో ఎవ్రీవన్. మీరు ఫస్ట్ బ్రౌజర్లోకి వెళ్ళి cs50.dev అని సెర్చ్ చేయాలి. ఆ తర్వాత మీకు లాగిన్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసాక మీరు కోడ్ స్పేస్లోకి వస్తారు. మీరు కోడ్ స్పేస్లోకి వచ్చాక ఫస్ట్ మీరు టచ్ అనే కమాండ్ యూజ్ చేయాలంటే టచ్ second.py అని టైప్ చేస్తే మీకు ఒక కొత్త ఫైల్ క్రియేట్ అవుతుంది. చూసారా, టచ్ second.py అనే ఫైల్ క్రియేట్ అయ్యింది. నెక్స్ట్ క్యాట్ అనే కమాండ్ యూజ్ చేయాలంటే cat python.py అనే ఫైల్ని క్రియేట్ చేస్తాం అని టైప్ చేస్తాం. అలా టైప్ చేస్తే ఆ ఫైల్లో ఏమైతే ఉందో అది అక్కడ ప్రింట్ అవుతుంది. చూసారా, ప్రింట్ హలో వరల్డ్ అని వచ్చింది. పైన కూడా సేమ్ ప్రింట్ హలో వరల్డ్ అని వచ్చింది. నెక్స్ట్ కాపీ అనే కమాండ్ యూజ్ చేయాలంటే cp python.py అని టైప్ చేసి ఆ తర్వాత ఇది మనం ఏ ఫైల్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ నేమ్. ఇప్పుడు మనం దీన్ని కాపీ చేయాలనుకుంటున్నాం కాబట్టి దాన్ని కాపీ చేస్తాం python.py అని. తర్వాత మనం ఆ ఫైల్ నేమ్ ఏమైతే పెట్టాలనుకుంటున్నామో దాన్ని third.py అనుకుంటాం. అప్పుడు అక్కడ ఆ ఫైల్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ rm అనే కమాండ్ యూజ్ చేయాలి, అది రిమూవ్. rm third.py అని టైప్ చేస్తాము. అప్పుడు అక్కడ రిమూవ్ రెగ్యులర్ ఫైల్ third.py అని ఇచ్చారు. అప్పుడు మనం ఎస్ అని టైప్ చేస్తే ఆ ఫైల్ అనేది రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి pwd అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అన్నమాట. ఇక్కడ w అంటే వర్క్ స్పేస్, d అంటే డైరెక్టరీ అంటే ఫోల్డర్ నేమ్, కిందన అది గిట్హబ్ అకౌంట్ నంబర్. ఇప్పుడు మనం ఒక ఫైల్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాం, దాన్ని నేమ్ అని అనుకుందాం. ఇప్పుడు మనం ఆ ఫైల్ని డిలీట్ చేయాలి అనుకుంటే ఇప్పుడు మనం దాన్ని రిమూవ్ చేయాలంటే rmdir అని చెప్పి అనే ఆ కమాండ్ని యూజ్ చేస్తాము. అది యూజ్ చేయడం rmdir తర్వాత నేమ్ అని రాస్తే మనకి ఆ నేమ్ అనే ఫైల్ అనేది డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం క్లియర్ అనే కమాండ్ యూజ్ చేస్తున్నాం. క్లియర్ అనే కమాండ్ అక్కడ టైప్ చేస్తే మొత్తం ఆ టెర్మినల్లో ఉన్న టెక్స్ట్ అంతా డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ls అంటే లిస్ట్ అనే, సో మనకి ఇక్కడ మొత్తం ఫైల్స్ ఫోల్డర్స్ లిస్ట్ అనేది వస్తుంది. చూసారు అక్కడ first.c, python last.py, python.py, second.py ఇలా మొత్తం ఆ లిస్ట్ మొత్తం అంతా అలా వస్తుంది. మనం నెక్స్ట్ which అనే కమాండ్ని యూజ్ చేస్తాము. మనం which.python అని టైప్ చేస్తే ఇప్పుడు మన పైథాన్ అనేది ఎందులో ఉంది అనేది వస్తుంది. కిందన వచ్చింది చూసారా, usr local bin python అని, అదే. మన నెక్స్ట్ కమాండ్ వచ్చేసి మూవ్. దానికి మనం mv python.py అంటే ఉన్న ఫైల్ నేమ్, దాన్ని మనం ఎలా చేంజ్ చేయాలనుకుంటున్నామో దాని నేమ్ second.py అని టైప్ చేస్తాం. కిందన అది ఓవర్ రైట్ second.py అని ఇచ్చింది. అంటే మనం దీన్ని మళ్ళీ రాయాలనుకుంటున్నామా second.py అని అడుగుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ second.py ఉంది కాబట్టి. సో మనం కిందన python.py third.py అని టైప్ చేద్దాం. ఇక్కడ నేను మూవ్ అనే కమాండ్ మిస్ చేశాను, అది రాయలేదు. సో ఇప్పుడు దాన్ని రాసి మళ్ళీ టైప్ చేద్దాం. mv python.py third.py అని టైప్ చేస్తే ఇప్పుడు పైథాన్ అనే ఫైల్ పోయి third.py అని టైప్ అవుతుంది. సో మనం ఈ కమాండ్ రీనేమ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఈ మూవ్ అనే కమాండ్ ఫైల్స్కే కాదు ఫోల్డర్స్కి కూడా యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఒక నేమ్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు దాన్ని మూవ్ నేమ్ అని టైప్ చేసి ఆ తర్వాత గర్ల్ అని టైప్ చేస్తే మనకి నేమ్ అనే ఆ ఫోల్డర్ పోయి గర్ల్ అనే ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇదంతా క్లియర్ చేస్తున్నాను. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి cp-r.
cp-r అనే కమాండ్ మనం cp-r అని టైప్ చేసి నెక్స్ట్ గర్ల్ అని టైప్ చేసి ఆ తర్వాత నేమ్ అని టైప్ చేస్తే మనకి సేమ్ గర్ల్ లాంటిదే అలాంటి సేమ్ ఒక ఫోల్డర్ నేమ్ అనే దీంతో క్రియేట్ అవుతుంది. సో అక్కడ చూసారు కదా, సేమ్ గర్ల్ ఇంకా నేమ్ అనే 2 ఫోల్డర్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. సో దిస్ ఈజ్ యూస్ టు కాపీ అండ్ రీనేమ్. సిపికి ఇంకా cp-rకి డిఫరెన్స్ ఏంటంటే సిపి అనేది ఫైల్స్ని కాపీ చేయడానికి యూస్ చేస్తాం. cp-r అనేది డైరెక్టరీస్ని కాపీ చేయడానికి యూస్ చేస్తాం. ఇప్పుడు నేను పైథాన్ ప్రోగ్రామ్ని రన్ చేయాలనుకుంటున్నాను. సో దానికి ఫస్ట్ పైథాన్ డాట్ పై అని టైప్ చేస్తాను. ఆ తర్వాత అక్కడ కాంట్ ఓపెన్ ఫైల్ అన్నారు, ఎందుకంటే అక్కడ ఎక్కడ పైథాన్ డాట్ పై అనే ఫైల్ అక్కడ లేదు. సో ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని రన్ చేస్తాను. పైథాన్ థర్డ్ డాట్ పై అని టైప్ చేస్తాను ఈసారి, ఎందుకంటే థర్డ్ డాట్ పై అనే ఫైల్ ఉంది కాబట్టి అలా టైప్ చేస్తాను. సో అక్కడ చూసారా హలో వరల్డ్ అని వచ్చింది, పైన కూడా చూసారా హలో వరల్డ్ అని ఉంది. సో సేమ్ ప్రింట్ అయింది. మనం పైథాన్ ఇంకా ప్రొటెక్షన్ డాట్ ఎక్స్టెన్షన్ పైథాన్ ఫైల్ నేమ్ ప్రొటెక్షన్ ఆర్ ఎక్స్టెన్షన్ అనేది ఇస్తే అది పైథాన్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ మనం సి ప్రోగ్రామింగ్ చేద్దాం. దానికి ఫస్ట్ మేక్, తర్వాత ఫైల్ నేమ్ ఫస్ట్ డాట్ సి కాబట్టి ఫస్ట్ అని రాసి సి అనేది ఎక్స్టెన్షన్, తర్వాత డాట్ స్లాష్ ఫస్ట్ అని టైప్ చేస్తే కిందన హలో వరల్డ్ అని వస్తుంది, పైన కూడా హలో వరల్డ్ అనే ఉంటుంది మనకి. నెక్స్ట్ ఆ కిందన వచ్చిన డాలర్ మనం ఇప్పుడు హలో వరల్డ్ తర్వాత రావాలి